జమ్మికుంటలో నిర్వహించే శ్రీరామ హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని హిందూ ఉత్సవ కమిటీ పిలుపునిచ్చారు. జమ్మికుంట పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 17న శనివారం సాయంత్రం 5 గంటల నుండి శ్రీరామ హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం పంచముఖ హనుమాన్ దేవస్థానం నుండి ప్రారంభమై స్థానిక విశ్వేశ్వర దేవాలయం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అంటే ఒగ్గుడోల ప్రదర్శన, అంజలి డ్యాన్స్ అకాడమీ వారిచే భరతనాట్యాలు, మహిళలచే కోలాటాలు, మహిళలచే బ్యాండు వాయిద్యాలతో కొనసాగుతోందని, స్థానిక గాంధీ చౌరస్తాలో స్వామీజీలు ప్రవచనం ఉంటాయని, శోభాయాత్ర అనంతరం హనుమాన్ మాలాధారణ, స్వాములకు అల్పాహారం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శోభాయాత్రకు భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సముద్రాల ప్రసాద్ ఆచార్యులు, కప్పర్తి శర్మ, బీజేపీ పట్టణాధ్యక్షుడు కులకాని రాజు, సంపెల్లి సంపత్రావు, సామల ప్రతాపరెడ్డి, మునిగంటి ప్రకాష్ రెడ్డి, ఆకుల రాజయ్య, బచ్చు శివన్న, పంతాటి రవీందర్, పొనగంటి రవికుమార్, ఉడుగుల మహేందర్, కొండ్ల నగేష్, మరి అవినాష్, సంద మహేందర్, కైలాస కొట్టి గణేష్, యజ్ఞి చందు, యమసాని సమ్మయ్య, దాసరి రవీందర్, బుర్రా శివయ్య, ఎక్కటి శ్రీధర్, ఎక్కటి శ్రీనివాస్, గుడ్ల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. మన జరుగుతున్నటువంటి హిందూ ఏకయాత్రలో పాల్గొనబోతున్నటువంటి ఆంజనేయ భక్తులందరికీ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఆ రోజు మనకు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా పంచముఖ హనుమాన్ నుండి అంటే పొద్దున మనకి అక్కడ 6:37కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతే ఇక్కడికి మన మొదటి చౌరస్తా వచ్చేసరికి 7:38 ఆ ప్రాంతాన మరి సాయంత్రము జరగబోతుంది. కాబట్టి పెద్ద మొత్తంలో హిందూ అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా మరి హిందూ ఏకయాత్రలో పాల్గొని మరి మన బలమని అన్న కాకపోతే మన పార్టిసిపేషన్ అంటే ఏంటి 10 మందికి మనం ఆదర్శవంతంగా ఉంటూ రాబోయే రోజులలో కూడా జమ్మికుంట జరిగే ప్రతి ప్రోగ్రాం కూడా సక్సెస్ చేసేటువంటి అవకాశం రాబోయే తరాలకు అందించాలంటే 17 జరుగుతున్న ప్రోగ్రాంను మనందరం కలిసి బ్రహ్మాండంగా నిర్వహించి మరి రాబోయే తరాలకు రోల్ మోడల్గా ఇచ్చేటువంటి అవకాశము మరి పెద్దలు మనకి జమ్మికుంట ఇవ్వబోతున్నారు. కాబట్టి అందరం కలిసి ఆ ప్రోగ్రామ్ని సాయంత్రం జరగబోతున్న ఆ ప్రోగ్రామ్ని దాదాపు 2.5-3 అవర్స్ జరగబోతుంది. కాబట్టి తప్పకుండా పెద్ద మొత్తంలో హాజరై మరి పెద్దలు మనకు ఒక బ్రహ్మాండమైన స్పీచ్ని ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ స్పీచ్ని కూడా విని రాబోయే తరాలు కూడా ఆ స్పీచ్ని విని తరించేటువంటి అవకాశం కల్పించబోతున్న సందర్భంగా వారందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఆ ప్రోగ్రాం సక్సెస్ చేసిన బాధ్యత ప్రతి హిందూ బంధు పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ప్రోగ్రాం మరొకసారి సక్సెస్ చేద్దామని చెప్పి మనందరం కలిసి భుజం తడుతూ ఆ ప్రోగ్రాంను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళేసి రాబోయే తరాలకు పలానా రోజున పలానా సంవత్సరంలో జమ్మికుంటలో ఒక బ్రహ్మాండంగా ప్రోగ్రాం నిర్వహించారనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఆ ప్రోగ్రాం నిర్వహిద్దామని తప్పకుండా సక్సెస్ చేద్దామని మరి సక్సెస్ చేయడానికి బాధ్యత జమ్మికుంట పురపౌరులుగా కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పురపౌరులకు అలాగే మానవేస్తున్నటువంటి భక్తులకు హిందూ అనుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత అని చెప్పేసి ఆ ప్రోగ్రాం సక్సెస్ చేద్దామని చెప్పేసి మరి మీ అందరి తరఫున మనందరి తరఫున ఇక్కడ నిర్వహించబడేటువంటి కమిటీ వారికి మాట ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.